ఎలా ఉన్నావు ప్రియనేస్తం? బాటసారి అనే మన ఛానల్కు నీకు సుస్వాగతం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం అరకు వ్యాలీ నుంచి మడగడ వ్యూ పాయింట్ అయితే చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. అర్లీ మార్నింగే వెళ్ళాము. అక్కడ మన వెహికల్స్ అనేవి పార్కింగ్ ఏరియాలో ఆపేసిన తర్వాత మనం ఆటో తీసుకుని అయితే ఈ వ్యూ పాయింట్కి అయితే రావాలన్నమాట. రాగానే ఈ దృశ్యం సూర్యోదయం అయితే మనకు కనపడింది. ఈ కొండల మధ్య మబ్బుల ఒడిలో కాలం ఇంకా నడవడం నేర్చుకొని ఒక చిన్న ప్రపంచం ఉంది. అదే ఈ మడగడ. అరకులోకి కొద్ది దూరంలో ఆధునికత అడుగుల చప్పుడు ఇంకా పూర్తిగా వినిపించని ఒక మౌన గిరిజన గ్రామం. ఇక్కడ రోడ్లు మనుషులను మార్చలేదు, కాలం సంప్రదాయాలను చెరిపేయలేదు, నగరపు వేగం మనసుల్ని దోచుకోలేదు. ఇక్కడ జీవితం ప్రకృతితో ఒప్పందం కుదుర్చుకున్న జీవితం అన్నమాట. మడగడలో ఉదయం అంటే అలారం కాదు, కోకిల కూయే శబ్దం. సూర్యుడు కొండల వెనక నుంచి నెమ్మదిగా బయటకు వస్తుంటే పచ్చటి పొలాలు బంగారు కాంతితో మెరిసిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ గిరిజనుల జీవితం ఈ మట్టి కొండలతో మొదలయ్యి మట్టిలో కలిసిపోయే వరకు వాళ్ళు ప్రకృతితో మమేకమవుతారనమాట. వాళ్లకు ఈ భూమి ఆస్తి కాదు, అమ్మ లాంటిది. విత్తనం వేయడం అంటే వ్యవసాయం కాదు, దేవతకి పూజ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. వర్షం పడితే సంతోషం, వాన ఆలస్యమైతే ప్రకృతిని దోషిగా చేయరు. తమ ప్రార్థనలోనే లోపమేదో ఉందేమోనని ఆలోచిస్తారు. మడగడ గిరిజనుల ఇళ్ళు మట్టి, వెదురు, గడ్డితో కట్టినవే. కానీ ఆ గోడల మధ్య నిలిచేది అపారమైన ఆత్మీయత. ఇక్కడ నాది నా ఇల్లు అనే మాట కంటే ఇది మన ఇల్లు అనే భావనే ఎక్కువ. ఒకరి కష్టం అందరి బాధ, ఒకరి పండగ అందరి పండుగ. తలుపులకు తాళాలు ఉండవు, ఎందుకంటే ఇక్కడ నమ్మకం తాళం కంటే బలమైనది. చూస్తున్నారు కదా, ఇక్కడ జీవితంలో ఏదో సాధించేయాలన్న తాపత్రయం ఉండదు. అందరికీ ఆనందాన్ని పంచడమే వారి జీవితం యొక్క పరమార్థం అని వాళ్ళు భావిస్తూ ఉంటారనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ప్రపంచమే ఏదో కొత్త ప్రపంచంలాగా నాకైతే అనిపిస్తుంది. ఎంత ఆదరణ అనేది ఈ మడగడకు లేకపోతే ఇంత ఉదయాన్నే ఇంతమంది టూరిస్టులు ఇక్కడికి చేరుకుంటారు చెప్పండి. అలాగే ఇక్కడ అక్కడక్కడ సినీ సెట్టింగ్ లాగా కూడా వేశారు, మనం చూసాం. ఇక్కడ అడవిలోకి వెళ్ళేటప్పుడు చెట్టు ముందు నమస్కారం చేస్తారు. వేట కూడా వినోదం కోసం కాదు, అవసరానికి మాత్రమే. అడవి వాళ్లకు సంపద కాదు, దైవం. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, ఈ కొండల మధ్య ఈ మబ్బుల వడిలో కాలం ఇంకా నడవడం నేర్చుకొని ఒక చిన్న ప్రపంచం, ఒక చిన్న పాపలాగా ఎంతో ప్యూరెస్ట్ హార్ట్తో ఉన్నటువంటి ఈ ప్రదేశం చూపర్లను, టూరిస్టులను ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంది. ఇది ఒక సపరేట్ ప్రపంచం అన్నమాట. మడగడ గిరిజన స్త్రీలు నిశ్శబ్దంగా కనిపిస్తారు, కానీ ఆమె శక్తి కొండలంత బలమైనది. పొలం, ఇళ్ళు, పిల్లలు, సంప్రదాయం అన్నింటినీ ఆమె మోస్తుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆమె మెడలో గాజులు, ముక్కు పొడక, వెండి ఆభరణాలు అందం కోసం కాదు, తరతరాల గుర్తుగా. ఇక్కడ స్త్రీ అంటే బలహీనత కాదు, సంస్కృతికి రక్షకురాలు. మడగడలో పండగ అంటే విందు కాదు, ఆరాధన. సామల పండుగ, కొత్త పండుగ, అడవి దేవతల పూజలు, డప్పుల శబ్దం కొండల్ని దాటి ప్రతిధ్వనిస్తుంది. ఇక్కడ సరదాగా గుర్రంపై స్వారీ ఎంతో ఆహ్లాదాన్ని, మనసుకు ఉత్తేజాన్ని కలుగజేస్తుంది అనమాట. ఇది గిరిజనుల సంప్రదాయం మాత్రమే కాదు, వీళ్ళు ప్రపంచానికి ఎంతో వైవిధ్యమైనటువంటి ఒక సంతోషాన్ని కలగజేస్తున్నారు అని చెప్పడం ఇక్కడ మనకి స్పష్టమవుతున్న దృశ్యాలన్నమాట. ఇవన్నీ చూస్తుంటే నాకు మీతో ఒక విషయం పంచుకోవాలని అనిపిస్తుంది. ఇక్కడ మనం మడగడ గిరిజనుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళకి పుస్తకాలు లేవు, కానీ పాటలే వాళ్ళ చరిత్ర. పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి దశకు ఒక పాట. ఆ పాటల్లో వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ ప్రేమ,
వాళ్ళ పోరాటాలు, వాళ్ళ ఆశలు అన్నీ దాగి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ గిరిజనులు అంటేనే విలువిద్యకు పెట్టిన మారు పేరు అన్నమాట. ఇటువంటి విలువిద్య ఇక్కడ చూడండి, ఇక్కడ టూరిస్టులకు ఎంతో ఎంటర్టైన్మెంట్, కానీ ఇక్కడ వాళ్ళు రిప్రజెంటేటివ్గా చెప్తున్నారనమాట. విలువిద్యే వాళ్ళ జీవనాధారం, మనకి ఎంటర్టైన్మెంట్. ఇక్కడ మనం మడగడ వచ్చి గిరిజనుల గురించి, వాళ్ళ జీవితం గురించి మాట్లాడకపోతే ఎంతో దౌర్భాగ్యం. అందుకనే నేను వాళ్ళ బాధలు, కనిపించని పోరాటం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రకృతి ఎంత అందంగా ఉందో, ఈ అందమైన జీవితం వెనక ఒక మౌన బాధ ఉంది. విద్యకు దూరం, వైద్యం కష్టం, ఉపాధి అనిశ్చితం, అడవి తగ్గిపోతుంది, భూమి విలువ పెరిగిపోతుంది. కానీ ఈ గిరిజనుల విలువ కూడా తగ్గిపోతుంది. అభివృద్ధి పేరుతో వాళ్ళ ప్రపంచం నెమ్మదిగా చిన్నదవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే డప్పు శబ్దం మెల్లగా మొదలవుతుంది. ఇది స్టేజ్ మీద వేసే నాట్యం కాదు, ఇది లైట్ల కోసం చేసే ప్రదర్శన కాదు, ఇది భూమితో మనిషి మాట్లాడే భాష. మడగడ గిరిజన నృత్యం అడుగులతో చెప్పే కథ. ఈ నృత్యం మొదలయ్యే ముందు ఎవరు స్టెప్ నేర్చుకోరు, ఎవరు లీడర్ని వెతకరు. డప్పు ఒకసారి మోగితే చాలు, శరీరం తానే గుర్తు చేసుకుంటుంది తన మూలాన్ని. ఈ నృత్యానికి ప్రాణం డప్పు శబ్దం. ఆ శబ్దం వినిపించదు, అనుభవించాలి. డప్పు మోగినప్పుడు గుండె చప్పుడు కూడా అదే తాళంతో నడుస్తుంది. అది సంగీతం కాదు, అది పిలుపు. ఈ నృత్యంలో అడుగులు పైకి లేవు, అవి భూమిని తాగుతాయి. ఎందుకంటే ఈ నృత్యం ఆకాశం కోసం కాదు, నేల కోసం. ప్రతి అడుగు భూమికి చేసే నమస్కారం, ప్రతి కదలిక ప్రకృతికి చెప్పే కృతజ్ఞత. మడగడ నృత్యం ఎప్పుడూ వలయంగా ఉంటుంది. ముందు వెనక లేదు, పెద్ద చిన్న లేదు, అందరూ సమానం. ఇది వాళ్ళ జీవన విధానం. ఎవరు ముందుకు రావాలి, ఎవరు వెనక ఉండాలి, అలాంటి ప్రశ్నే లేని సంస్కృతి ఇది. ఈ నృత్యంలో పురుషుడి అడుగు గట్టిగా ఉంటుంది, స్త్రీ అడుగు నెమ్మదిగా ఉంటుంది. కానీ తాళం మాత్రం ఒకటే. ఇది అధికారం చూపే నాట్యం కాదు, సమతుల్యత చూపే నాట్యం. పంట పండితే ఈ నృత్యం ఉంటుంది, వర్షం పడితే ఈ నృత్యం ఉంటుంది. సంతోషం వచ్చినా బాధ వచ్చినా నృత్యమే మాట. వాళ్ళ దేవతలు ఈ అడుగుల ద్వారానే వాళ్ళని వింటాయన్న నమ్మకం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది పూర్తిగా వేరే ప్రపంచంలా ఉంటుంది. అందుకనేమో ఇక్కడ టూరిస్టులు ఈ ఒక అందమైన ప్రపంచంలో ఎప్పుడూ కనని వినని ఒక అనుభూతికి లోనవుతారంటే ఇక్కడ అతిశయోక్తి కాదు. మీరు ఇక్కడ చూస్తున్నది మబ్బులు కప్పిన కొండలు, మడగడ మౌన కథ. నెమ్మదైన వాయు శబ్దం, మృదువైన సంగీతం. ఇవి కొండలు మాత్రమే కాదు, ఇవి మబ్బులతో మాట్లాడే పురాతన ఆత్మలు. మడగడలో ఉదయం మొదలవగానే కొండలు కనిపించవు, అవి మబ్బుల్లో దాక్కుంటాయి. అదే ఈ మంచు పొర అన్నమాట. ఈ మబ్బులు వాతావరణం కాదు, ఇది ప్రకృతి వేసుకున్న తెల్లని వస్త్రం. కొండల మీద మెల్లగా పరుచుకుంటూ ప్రతి చెట్టుని, ప్రతి రాయిని ఆలింగనం చేసుకుంటాయి. ఏ శబ్దం లేదు, ఏ తొందర లేదు. కాలం కూడా ఇక్కడ నెమ్మదిగా శ్వాస తీసుకుంటుంది. ఈ మబ్బుల మధ్య చిన్న చిన్న దారులు అదృశ్యమైపోతాయి, కానీ మడగడ గిరిజనుడికి అవి కనిపిస్తాయి. ఎందుకంటే ఇది అతనికి దారి కాదు, ఇది అతని జ్ఞాపకం. తరతరాలుగా ఈ మబ్బుల మధ్య వాళ్ళ అడుగులు నడిచాయి. ఈ మబ్బులు కేవలం అందం కాదు, ఇవి ఈ కొండలకి రక్షణ. అంతేకాకుండా ఇక్కడ సంస్కృతి, చిలక జ్యోతిష్యం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక పురాతనమైనటువంటి సంస్కృతి అన్నమాట. మన సంస్కృతి ఎన్నో భాగాల్లో ఎంతో నాగరికతను మనకి నేర్పినప్పటికీ కూడా ఇవన్నీ ఇంకా మన మధ్య ఉండడం ఎంతో అభినందనీయం. మీరు ఇక్కడ గమనిస్తున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ ఈ సన్ రైజ్ పడే చోట ఆ మనుషుల నీడ, షాడో కూడా భూమి మీద నాట్యంలా కనిపిస్తుంది.
ఈ నీడలు మనుషుల కంటే పెద్దవిగా కనిపిస్తాయి. అప్పుడు అనిపిస్తుంది ఇక్కడ కేవలం మనుషులే కాదు, పూర్వీకుల ఆత్మలు కూడా ఈ వలయంలో నడుస్తున్నాయేమో అని. ఇది నాట్యం కాదు, స్మరణ. అందుకనే టూరిస్టులు కూడా వాళ్ళతో భాగమై ఈ నృత్యాన్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఈ నృత్యానికి పాటలు రాయబడలేదు, కానీ అవి బతికిన జీవితాలు. ప్రేమ, విరహం, అడవి కథలు, వేదన అన్నీ ఒకే తాళంలో కలిసిపోతాయి. పిల్లలు ఈ నృత్యం చూస్తూ జీవితం నేర్చుకుంటారు. మడగడ గిరిజన నృత్యం ఒక ప్రదర్శన కాదు, అది చరిత్ర, అది జీవన తత్వం, అది ప్రకృతిలో ఉన్న ఒప్పందం. ఈ అడుగులు ఆగితే ఒక సంస్కృతి నిశ్శబ్దమవుతుంది. అందుకే ఈ డప్పు మోగాలి, ఈ నృత్యం నడవాలి, ఈ జీవితం నిలవాలి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ అందమైనటువంటి గిరిజనుల నృత్యం, వాళ్ళతో పాటు ఈ టూరిస్టులు కాలు కలిపే తత్వం ఎంతగానో అద్భుతంగా ఉంది. మడగడ నృత్యం ఎప్పుడూ వలయంగానే ఉంటుంది. మధ్యలో ఎవరూ ఉండరు, పక్కన ఎవరూ ఉండరు, అందరూ ఒకే దూరంలో, ఒకే స్థాయిలో.